బుల్లితెర హాట్ యాంకర్ రష్మి గౌతమ్ ఇటీవల నేను విశాఖలో సెటిల్ అవుతానని చెప్పడం టాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి. ఎప్పటి నుండో రష్మి జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ను ఎఫ్ఐఆర్ ఉన్నట్టు టాక్. అదే విషయాన్ని రష్మిని అడిగితే ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుకుంటారు, తనకు పోయేదేముంది అంటూ కామెంట్ చేసింది. అయితే ఆ ఎఫ్ఐఆర్ వ్యవహారం పై గతంలో సుధీర్ కూడా స్పందించారు. తనకు మధ్య అలాంటి ఎఫ్ఐఆర్ లేదని స్పష్టం చేశారు. కేవలం స్కిట్లో నవ్వులు ఎక్కువగా జోడించాలని తనను రష్మితో లింక్ చేస్తుంటారని, అంతేకాకుండా తనకు అమ్మాయిల పిచ్చి ఉందంటూ స్కిట్లు రాస్తుంటారని పేర్కొన్నారు. ఇటీవల తన క్యారెక్టర్ చాలా చెడ్డదన్న ప్రచారం జరిగిపోయిందని, దీంతో తనకు ఎవరు పిల్లనివ్వడం లేదని కూడా చెప్పేశారు. కేవలం కామెడీ కోసము వాడిన డైలాగులు తనకు రష్మికి సంబంధం అంటగట్టేశారని అన్నాడు. నిజానికి చెప్పాలంటే తనకు జీవితంలో ఇంతకు ముందే లవ్ ఫెయిల్ అయిందని, తనకు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని వివరించారు. రష్మి కూడా విశాఖలో సెటిల్ అవుతానని, ఆంధ్రకు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని అర్థం కాదని అంటుంది. విశాఖలో సెటిల్ అవుతానని చెప్పినందుకు ఇంత రాద్ధాంతమని గింజుకుంటూ ఈ వ్యవహారం జరిగి వారం కూడా జరగకముందే ఓ కొత్త రూమరు ఈ జంటపై వచ్చి పడింది. దీనికి కారణం సుధీర్ అనే చెప్పుకోవాలి. అసలు విషయం ఏమిటంటే, శుక్రవారం జబర్దస్త్ ప్రోగ్రాంలో సుధీర్ స్కిట్లో భాగంగా అమెరికాకు వెళ్లిన సుధీర్కు రష్మికి ఫోన్ చేసి మాట్లాడడమే కాకుండా ఫోన్లో ముద్దులు కురిపిస్తుంటాడు. దీంతో మరోసారి దొరికిన సుధీర్ రష్మిల జంటని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.